వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నడిబొడ్డులో శనివారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్లదే బాధ్యతని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా భూస్థాపితం చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం నియోజకవర్గ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతుందని తెలిసే ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని విమర్శించారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు హింసను ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి రాలేనని ప్రెస్టేషన్లోనే రాళ్ల దాడి చేయించారని విమర్శించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది దుర్దినం అన్నారు. ప్రశాంతంగా అప్రతిహద్దంగా జరుగుతున్న మేమంతా సిద్ధం యాత్రకు ప్రజలు నిరాశనం పడుతున్నారని, ఏ జిల్లాకి వెళ్లినా జగన్ కు ప్రజాదరణ మెరుగుపడుతూనే ఉందన్నారు. ఇది చూసి ఓర్వలేక కూటమి ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. గడియార స్తంభం మీదుగా తిరిగి ర్యాలీ కార్యాలయానికి చేరింది. ఈ ర్యాలీలో శ్రేణులు, కార్యకర్తలు జై జగన్, జై జగన్ అంటూ నినదించారు. డౌన్ డౌన్ చంద్రబాబు అని ధన్యవాదాలు తెలిపారు.